టుడే స్టోరీ ఆలోచన లేని తెలివి. ఒక ఊరిలో 4 స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జత చేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాల్లో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగోవాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు. ఈ నలుగురు 4 దివ్య శక్తులను పొందగలిగారు. ఆ తర్వాత గురువుగారి వద్ద సెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడవి గుండా పోవాల్సి వచ్చింది. క్రూర మృగాలకు ఆలవాయువైన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఇది క్రూర జంతువు, దీన్ని బ్రతికిస్తే అది మనల్ని చంపుతుంది అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు, మనము దీన్ని బ్రతికించాము కాబట్టి మనల్ని ఏమీ చేయదు అని పని ప్రారంభించాడు. ఈ సింహాన్ని బ్రతికిస్తే అది మనల్ని చంపుతుంది అన్నాడు. చచ్చిన సింహం ఎముకలను జోడించి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండోవాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణ కలుగజేశాడు. ఇప్పుడు 4వవాడి వంతు వచ్చింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోశాడు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టుపైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు. నీతి: తెలివిలేని బలం విద్య అనర్థాలకు దారి తీస్తుంది. Thank you for watching. Please like, share, subscribe my channel for more videos.